ఒక యోగి ఆత్మకథ 37వ అధ్యాయం నా అమెరికా ప్రయాణం. అమెరికా, వీళ్ళు ఖచ్చితంగా అమెరికన్లే. కొన్ని పాశ్చాత్య ముఖాలతో నిండి ఉన్న సువిశాల దృశ్యం నా అంతర్దృష్టికి గోచరించినప్పుడు నాకు కలిగిన భావం ఇది. రాంచీ విద్యాలయంలో సామాను గదిలో దుమ్ము పట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చుని ధ్యానంలో మునిగి ఉన్నాను. కుర్రవాళ్లకి కావలసిన ఏర్పాట్లు చూస్తూ సందడిగా గడిపిన ఆ సంవత్సరాల్లో ఒక ఏకాంత స్థలం చూసుకోవడమే నాకు కష్టంగా ఉండేది. అంతర్దర్శనం కొనసాగింది. అపార జన సమూహం ఒకటి తదేకంగా నా వైపు చూస్తూ నటీనట బృందం మాదిరిగా నా చైతన్య రంగస్థల వేదిక మీద అడ్డంగా సాగిపోయింది. సామాను గది తలుపు తెరుచుకుంది. మామూలుగానే కుర్రవాళ్లలో ఒకడు నేను దాక్కుని ఉన్న చోటు కనిపెట్టేశాడు. ఇలా రా విమల్ అని ఉత్సాహంగా పిలిచాను. నీకు ఓ వార్త చెప్పాలి. ఈశ్వరుడు నన్ను అమెరికాకి పిలుస్తున్నాడు అన్నాను. అమెరికాకా అండి అంటూ ఆ అబ్బాయి నా మాటల్ని మారు పలికాడు. చంద్రలోకానికి అని చెప్పానన్న భావం తన గొంతులో ధ్వనించేటట్టుగా. అవును, కొలంబస్ లాగే నేను అమెరికాని కనిపెట్టడానికి వెళ్తున్నాను. తను ఇండియా చూశాననుకున్నాడు. ఈ రెండు దేశాలకి మధ్య తప్పకుండా ఒక కర్మానుబంధం ఉంది అన్నాను. విమల్ ఎగిరి చక్కాపోయాడు. కాసేపట్లో ఈ రెండు కాళ్ల వార్తాపత్రిక ఇచ్చిన సమాచారం విద్యాలయం అంతటికీ తెలిసిపోయింది. దిమ్మెరపోయిన విద్యాలయ అధ్యాపకుల్ని పిలిపించి విద్యాలయాన్ని వారికి అప్పగించాను. విద్యాబోధనలో లాహిరి మహాశైల యోగదర్శాన్ని మీరెప్పుడూ మనసులో ఉంచుకుంటారని నాకు తెలుసు. తరచు ఉత్తరాలు రాస్తూ ఉంటాను. దేవుడు సంకల్పిస్తే ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి వస్తాను అన్నాను. చిన్న చిన్న కుర్రవాళ్ల వైపు, ఎండపడుతున్న రాంచీ భూముల వైపు చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా జీవితంలో ఒక నిర్దిష్ట అధ్యాయం ముగిసిందని నాకు తెలుసు. ఇక నుంచి నేను దూరదేశాల్లో ఉంటాను. నాకు అంతర్దర్శనం కలిగిన కొద్ది గంటల్లో రైల్లో కలకత్తాకు బయలుదేరాను. ఆ మన్నాడు అమెరికాలో మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభకు భారతదేశం నుంచి నన్ను ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపిన ఆహ్వానం అందుకున్నాను. ఆ సంవత్సరం అది బోస్టన్ అమెరికన్ యూనిటేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగవలసి ఉంది. నా తల సుడిగుండంలో పడ్డట్టయి శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర్ గారి సన్నిధికి చేరాను. గురూజీ, అమెరికాలో ఒక మతధార్మిక మహాసభలో మాట్లాడడానికి ఇప్పుడే నాకు ఆహ్వానం వచ్చింది. దయవుంచి మీ సలహా చెప్పండి అన్నాను. నీకోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి అని టూకీగా జవాబిచ్చారు గురుదేవులు. వెడితే ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే మరి లేదు అన్నారు. కానీ గురుదేవా, బహిరంగ ఉపన్యాసాల గురించి నాకేం తెలుసండి. నేను ఉపన్యాసం ఇచ్చిందే అరుదు, అది కూడా ఇంగ్లీష్లో ఎన్నడూ కాదు అని దిగులుగా అన్నాను. ఇంగ్లీష్ అయ్యేది కాకపోయేది వేరే. యోగాన్ని గురించిన నీ మాటలు పడమటి దేశాల వాళ్ళు విని తీరవలసిందే అన్నారు. నేను నవ్వాను. బావుంది కానీ పూజ్య గురూజీ, అమెరికన్లు బెంగాలీ నేర్చుకుంటారని నేను అనుకోను. ఇంగ్లీష్ భాషలో అడ్లు దాటుకుపోవడానికి నాకు కాస్త ఊపు వచ్చేటట్టు నన్ను ఆశీర్వదించండి అన్నాను. నాన్నగారి దగ్గర నా ఉద్దేశాలు బయటపెట్టేసరికి ఆయన అదిరిపడ్డారు. అమెరికానా? ఆయనకు నమ్మశక్యం కానంత దూరదేశంలా అనిపించింది. మళ్ళీ నన్నెప్పుడూ చూడలేనేమోనని భయపడ్డారు. ఎలా వెళ్ళగలవు అని కఠినంగా అడిగారు. నీ ఖర్చు ఎవరు భరిస్తారు అన్నారు. నా చదువుకు, నా యావజ్జీవితానికి అయిన ఖర్చులు ఆప్యాయంగా ఆయనే భరించడం వల్ల ఆయన ప్రశ్న నా ప్రయత్నాన్ని టపీమని నిలిపేస్తుందని గట్టిగా ఆశించారాయన. ఈశ్వరుడు తప్పకుండా నా ఖర్చులకు డబ్బు సమకూరుస్తాడు. నేను ఈ జవాబు ఇస్తున్నప్పుడు ఇలాంటి జవాబే చాలా కాలం క్రిందట ఆగ్రాలో అనంతన్నయ్యకి ఇచ్చానని తలుచుకున్నాను. అట్టే అపోహ కలిగించకుండా తర్వాత అన్నాను. నాన్నగారు, నాకు సహాయం చేయమని బహుశా దేవుడే మీ మనస్సుకు తోపించవచ్చు అని. ఎన్నటికీ అలా జరగదు అంటూ జాలిగా చూశారు నా వైపు. అందువల్ల ఆ మర్నాడు నాన్నగారు ఒక పెద్ద మొత్తానికి రాసిన చెక్కు ఒకటి నా చేతికి ఇచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను నీకు డబ్బు ఇస్తున్నది తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి కాదు, లాహిరి మహాశైలకు విశ్వాసపాత్రుడైన శిష్యుడుగా మాత్రమే. ఇక ఆ పడమటి దేశానికి వెళ్ళు. జాతి మత భేదం లేని క్రియాయోగ బోధలు వ్యాప్తి చెయ్యి అన్నారు. నాన్నగారు నిస్వార్థ దృష్టితో తమ వ్యక్తిగతమైన కోరికల్ని పక్కన పెట్టగలిగినందుకు నా హృదయం గాఢంగా చెలించింది. నన్ను విదేశీ యాత్రకు పురిగొల్పినది సాధారణమైన కోరిక ఏమీ కాదని అంతకు ముందు రాత్రి ఆయనకు సరైన అనుభూతి కలిగింది. బహుశా మళ్ళీ మనం ఈ జన్మలో కలుసుకోలేమేమో అన్నారు నాన్నగారు. అప్పటికే 67 వయసులో ఉన్నారు ఆయన. ఈశ్వరుడు మళ్ళీ మరొక్కసారి మనని తప్పకుండా కలుపుతాడు అంటూ సమాధానమివ్వడానికి అంతర్జ్ఞానానుభూతి వల్ల కలిగిన దృఢ విశ్వాసం ఒకటి ప్రేరణ ఇచ్చింది. అజ్ఞాతమైన అమెరికా తీరాలకు చేరుకోవడానికి గురుదేవుల్ని, నా స్వదేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా
నాకు కొద్దిగా భయం పుట్టింది. భౌతికవాది పాశ్చాత్య ప్రసంగం గురించి నేను చాలా కథలు విన్నాను. సాధు సత్పురుషుల తపోబలంతో అనేక శతాబ్దాలుగా పునీతమవుతున్న భారతదేశానికి పూర్తిగా భిన్నమైనది ప్రపంచం. తామే అధికులమని అహంకరించే పాశ్చాత్యుల ప్రవర్తనను ఎదుర్కోవాలంటే ప్రాచ్యదేశం నుంచి వచ్చిన గురువు హిమాలయాల వల్ల కలిగే చలిబాధలకు తట్టుకోవడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ దృఢంగా ఉండాలి అనుకున్నాను. ఒకనాడు వేకువ వేళ ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రార్థన చేస్తూ నేను చచ్చిపోయినా సరే దేవుడి మాట వినేదాకా ప్రార్థన కొనసాగించాలన్న మొండి పట్టుదలతో కూర్చున్నాను. ఆయన ఆశీస్సులు ఆధునిక ఉపయోగితావాదపు పొగమంచులో నేను దారి తప్పిపోనన్న హామీ కావాలని కోరుకున్నాను. అమెరికా వెళ్ళడానికే నా మనసు మొగ్గి ఉంది. కానీ అంతకన్నా గట్టిగా దైవానుమతితో చల్లని పలకరింపు ఒకటి వినాలని తీర్మానించుకున్నాను. వెక్కి వెక్కి వచ్చే ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అదే పనిగా ప్రార్థన చేస్తూ వచ్చాను. జవాబేమీ రాలేదు. మధ్యాహ్నానికి నా ప్రార్థన పరాకాష్ఠకు వచ్చింది. వేదనాభారంతో నా తల తిరిగిపోతోంది. మరొక్కసారి ఏడ్చానంటే నా మనోవేదన మరింత గాఢమయ్యి నా తల పగిలిపోతుందేమోననిపించింది. ఆ సమయంలో మా గుర్పార్ రోడ్డు ఇంటి సింహద్వారం తడుతున్న చప్పుడు వినిపించింది. ఆ పిలుపు అందుకుని తలుపు తీశాను. సన్యాసులు కట్టుకునే చిన్న అంగోస్త్రం కట్టుకున్న ఒక పడుచాయన ఎదురుగా కనిపించారు. ఇంట్లోకి వచ్చారు. ఈయన బాబాజీ అయి తీరాలి అనుకుని దిగ్భ్రమ చెందాను. ఏమంటే నా ఎదురుగా ఉన్న ఆయనకి పడుచుతనంలో ఉన్న లాహిరీ మహాశయుల మొక్కట్లు ఉన్నాయి. ఆయన నా ఊహకు జవాబిచ్చారు. అవును, నేను బాబాజీని అని. ఆయన మధురంగా హిందీలో మాట్లాడారు. మన పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థన విన్నాడు. నీ గురువుగారి ఆదేశాల్ని అనుసరించి అమెరికా వెళ్ళు. భయపడకు, నీకు రక్ష ఉంటుంది అని నీతో చెప్పమని ఆయన నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు అన్నారు. స్పందనశీలమైన కొద్దిపాటి విరామం తర్వాత బాబాజీ మళ్ళీ నాతో మాట్లాడారు. పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేసిన వాడివి నువ్వే. చాలా కాలం కిందట ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వర్ను కలిశాను. నిన్ను ఆయన దగ్గరికి శిక్షణకు పంపుతానని అప్పుడు ఆయనకి చెప్పాను అన్నారు. నాకు నోట మాట రాలేదు. ఆయన ఉనికికి భయభక్తులతో ఉక్కిరిబిక్కిరి అయ్యి నన్ను శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరికి పంపినవారు ఆయనేనని ఆయన నోటి నుంచే విన్నందుకు గాఢంగా చలించిపోయాను. ఆ అమరగురువుల పాదాల ముందు సాష్టాంగపడ్డాను. కృపాదృష్టితో ఆయన నన్ను లేవదీశారు. నా జీవితాన్ని గురించి అనేక విషయాలు చెప్పి కొన్ని ఆంతరింగక సూచనలు ఇచ్చి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్య విషయాలు వెల్లడించారు. దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం చివరికి అన్ని దేశాలకి వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుని గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది అన్నారాయన. ఆ మహాగురువులు మహత్తర శక్తియుక్తమైన ఒక్క చూపుతో నాలో విద్యుత్తు పుట్టించి విశ్వ చైతన్యానుభవం ప్రసాదించారు. దివి సూర్య సహస్రభ్య భవేద్యుగ పద్దుత్తిత యదిభా సదృశీశ స్యాద్భాసస్య మహాత్మనః. ఆకాశంలో ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయించినప్పటికీ కూడా వారి నుంచి వెలువడే కాంతి మహాత్ముడి దివ్య ప్రకాశానికి సాటి రాదు అని దీనర్థం. కాసేపట్లోనే బాబాజీ గుమ్మం దగ్గర వెళ్ళబోతూ నా వెంట రావడానికి పూనుకోకు, నువ్వలా రాలేవు అన్నారు. బాబాజీ వెళ్ళిపోకండి, దయ ఉంచి వెళ్ళిపోకండి అంటూ మళ్ళీ ప్రాధేయపడ్డాను. నన్ను మీతో తీసుకుపోండి అని అడిగాను. ఇప్పుడు కాదు, మరో మాటు అన్నారాయన. ఉద్రేకం పట్టలేక ఆయన హెచ్చరికను లెక్క చేయలేదు నేను. ఆయన వెంట పడిపోవడానికి ప్రయత్నం చేయబోతే నా పాదాలు నేలకు పాతుకుపోయి ఉన్న సంగతి తెలిసింది. గుమ్మంలోంచి ఆప్యాయంగా నా వైపు ఒక చూపు విసిరారు బాబాజీ. ఆశీస్సూచకంగా ఆయన చెయ్యి పైకెత్తి తర్వాత వెళ్ళిపోతుంటే నా కళ్ళు ఆయన మీదే నిలిచిపోయాయి లాలసతో. కొన్ని నిమిషాల తర్వాత నా పాదాలకు స్వేచ్ఛ వచ్చింది. నేను మళ్ళీ కూర్చుని గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాను. నా ప్రార్థనను మన్నించి సమాధానం ఇవ్వడమే కాకుండా బాబాజీ ఆగమన భాగ్యం నాకు కలిగించినందుకు దేవుడికి నిర్విరామంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సనాతనులు నిత్య యవ్వనపూర్ణులు అయిన మహాగురువుల స్పర్శతో నా శరీరం పావనమైంది. ఆయన్ని దర్శించాలన్న గాఢమైన కోరిక చిరకాలంగా నా మనసులో ఉంటూ వచ్చింది. నేను బాబాజీని కలుసుకున్న ఉదంతం ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు. నా మానవ జీవితానుభవాల్లో కల్లా దాన్ని అత్యంత పవిత్రంగా భావించి నా గుండెలోనే దాచిపెట్టుకున్నాను.
లోక ప్రయోజనాల పట్ల ఆసక్తి గల ఏకాంతవాసులైన బాబాజీని నా కళ్ళతో నేను చూశానన్న సంగతి చెప్తే ఈ ఆత్మకథ చదివే పాఠకులు ఆయన ఉనికి వాస్తవేనన్న సంగతి నమ్మడానికి సుముఖులవుతారన్న అభిప్రాయం నాకు కలిగింది. ఈ పుస్తకం కోసం ఆధునిక భారతీయ యోగీశ్వరుల యథార్థ చిత్రాన్ని గీయడానికి నేనొక చిత్రకారుడికి సాయపడ్డాను. అమెరికాకు బయలుదేరడానికి ముందు నాటి రాత్రి శ్రీ యుక్తేశ్వర్ గారి పవిత్ర సన్నిధిలో ఉన్నాను. నువ్వు హిందువుల్లో పుట్టావన్న సంగతి మర్చిపో. అయినా అమెరికన్ల జీవిత పద్ధతుల్లోవి అన్నీ అలవర్చుకోకు. 2 దేశాల ప్రజల్లోనూ ఉత్తమమైనవి తీసుకో అని చెప్పారాయన. తమకు సహజమైన ప్రశాంత జ్ఞానోపదేశ రీతిలో మాట్లాడారు. దేవుడి కుమారుడిగా నిజమైన నీ ఆత్మస్వరూపంలోనే ఉండు. వివిధ జాతుల్లో ప్రపంచమంతటా చెదురుమదురుగా ఉన్న నీ సోదరులందరి ఉత్తమ గుణాల్ని అన్వేషించి వాటిని నీలో కలుపుకో అన్నారు. ఆ తరువాత నన్ను ఆశీర్వదించారు. దేవుణ్ణి అన్వేషిస్తూ విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సహాయం లభిస్తుంది. నువ్వు వాళ్ళ వైపు చూస్తుంటే నీ కళ్ళలోంచి వెలువడే ఆత్మ విద్యుత్ ప్రవాహం వాళ్ళ మెదళ్లలోకి ప్రవేశించి వాళ్లలో దైవస్పృహ ఇంకా పెరిగేటట్టు చేస్తూ వాళ్ళ భౌతికమైన అలవాట్లను మార్చేస్తుంది. చిరునవ్వు నవ్వుతూ ఇంకా ఇలా అన్నారు. చిత్తశుద్ధి గల ఆత్మల్ని బాగా ఆకర్షించే శక్తి నీకు ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా నట్టడిలోనైనా సరే నీకు స్నేహితులు దొరుకుతారు అని. శ్రీ యుక్తేశ్వర్ గారి ఈ ఆశీస్సులు 2 సమృద్ధిగా ఫలించాయి. ఒక్క స్నేహితుడు కూడా లేకుండా నేను ఒంటరిగా అమెరికాకి వచ్చాను. కానీ ఇక్కడ కాలాబాధితమైన ఆత్మోపదేశాల్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు వేల కొద్దీ కనిపించారు. నేను 1920 ఆగస్టులో ద సిటీ ఆఫ్ స్పార్టా అనే ఓడలో భారతదేశం నుంచి బయలుదేరాను. ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాకు బయలుదేరిన మొట్టమొదటి ప్రయాణికుల ఓడ అది. ప్రభుత్వ కార్యాలయ నిత్య పరిపాటి వ్యవహారాల్లో కేవలం గుడ్డిగా అనుసరించే పద్ధతుల వల్ల నా పాస్పోర్టు మంజూరు కావడానికి అనేకమైన ఆటంకాలు, ఇబ్బందులు అలౌకిక అద్భుత రీతిల్లో తొలగిపోయిన తర్వాతే నా ప్రయాణం టికెట్టు బుక్ చేసుకోగలిగాను. 2 నెలలు పట్టిన ఆ ప్రయాణంలో నా తోటి ప్రయాణికుడొకడు నేను బోస్టన్ మహాసభకు భారతదేశ ప్రతినిధిగా వెళ్తున్న సంగతి కనిపెట్టాడు. స్వామి యోగానంద అంటూ చిత్రమైన ఉచ్చారణతో సంబోధించాడు నన్ను. నేను ఉత్తరోత్తర అమెరికన్ల ఉచ్చారణలో నా పేరు పలకగా విన్న అనేక రకాల్లో అది ఒకటి. వచ్చే గురువారం రాత్రి మీరు ప్రయాణికులకు ఒక ఉపన్యాసం ఇచ్చి అనుగ్రహించండి. జీవిత సంగ్రామం, దాన్ని ఎదుర్కోవడం ఎలా అన్న విషయం మీద మాట్లాడితే మాకెంతో లాభంగా ఉంటుందనుకుంటాను అన్నాడాయన. అయ్యో, ఇప్పుడు నా జీవిత సంగ్రామాన్నే ఎదుర్కోవలసి వచ్చిందే అని తెలుసుకున్నాను బుధవారం నాడు. నా భావాల్ని ఇంగ్లీషులో ఒక ప్రపంచ వ్యాసంగా రాయాలని ప్రయత్నించి అవస్థపడలేక చివరికి అన్ని సన్నాహాలు విరమించుకున్నాను. నా ఆలోచనలు జీనుకేసి చూసిన అడవి గుర్రపిల్లలాగా ఇంగ్లీషు వ్యాకరణ నియమాలతో సహకరించడానికి మొరాయించాయి. అయితే మా గురుదేవుల వెనకటి హామీల్నే పూర్తిగా నమ్ముకుని గురువారం నాడు ఓడలో ఉన్న సమావేశం హాలులో హాజరైన శ్రోతల ఎదుటికి వచ్చాను. వాగ్ధార ఏదీ నా పెదవుల దాకా రాలేదు. నోట మాట లేక సభాసదుల ముందు అలాగే నిలబడిపోయాను. 10 నిమిషాల పాటు సహన పరీక్షకి గురి అయిన తర్వాత శ్రోతలు నా అవస్థ కనిపెట్టి నవ్వడం మొదలెట్టారు. ఆ సమయంలో నా పరిస్థితి నాకైతే వినోదంగా ఏమీ లేదు. దాన్ని అవమానకరంగా భావించి నిశ్శబ్దంగా గురుదేవులకు నా విన్నపం పంపాను. నువ్వు మాట్లాడగలవు, మాట్లాడు అంటూ ఆయన స్వరం తక్షణమే నా అంతరంగంలో ధ్వనించింది. వెంటనే నా భావాలు ఇంగ్లీషు భాషతో స్నేహ సంబంధం ఏర్పరచుకున్నాయి. 45 నిమిషాల తర్వాత కూడా శ్రోతలు సావధానంగా ఉన్నారు. ఆ ఉపన్యాసమే ఆ తరువాత అమెరికాలో నేను వివిధ సమావేశాల్లో ప్రసంగించడానికి ఆహ్వానాలు సంపాదించి పెట్టింది. ఆ తర్వాత నేను మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క కూడా నాకు జ్ఞాపకం లేదు. జాగ్రత్తగా వాకబు చేసిన మీదట ప్రయాణికులు కొందరు చెప్పినదేమంటే, సంచలనం కలిగించే విధంగా శుద్ధమైన ఇంగ్లీష్లో మీరు ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు అని. ఈ సంతోషకరమైన వార్త విని దేశ కాలావరోధాలన్నింటినీ సున్నా చేస్తూ గురుదేవులు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్న సంగతి మళ్ళీ క్రొత్తగా గ్రహిస్తూ సరిగ్గా సమయానికి నాకు అందించిన సహాయానికి ఆయనకు వినయంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తక్కిన నా సముద్ర ప్రయాణంలో అప్పుడప్పుడు బోస్టన్ మహాసభలో ఎదురు కాబోయే ఇంగ్లీషు ఉపన్యాసమనే కఠిన పరీక్ష గురించి భయాందోళనలు అనుభవించాను. ప్రభు, నువ్వే నాకు ఏకైక స్ఫూర్తి అయ్యేలా అనుగ్రహించు అని గాఢంగా ప్రార్థించాను. మా ఓడ ద సిటీ ఆఫ్ స్పార్టా సెప్టెంబర్ చివరిలో బోస్టన్ సమీపంలో రేవుకు చేరుకుంది.
1920 అక్టోబర్ 6న అమెరికాలో నా మొట్టమొదటి ప్రసంగంగా మహాసభలో ప్రసంగించాను. శ్రోతలకది బాగానే నచ్చింది. అమ్మయ్య అని ఒక నిట్టూర్పు విడిచాను. ఉదార హృదయులైన అమెరికన్ యూనియన్ కాంగ్రెస్ కార్యదర్శి మహాసభ కార్యకలాపాల గురించి ప్రచురించిన సమీక్షలో కింది విధంగా వ్యాఖ్య రాశాడు. రాంచీ బ్రహ్మచర్యాశ్రమం నుంచి వచ్చిన ప్రతినిధి స్వామి యోగానంద ఈ మహాసభకు తమ సంఘం శుభాకాంక్షలు తీసుకువచ్చారు. ధారాళమైన ఇంగ్లీష్లో పటిష్టమైన వచస్సుతో దార్శనిక స్వభావానికి సంబంధించిన మతశాస్త్రం ది సైన్స్ ఆఫ్ రిలీజియన్ అనే విషయం మీద ఉపన్యాసమిచ్చారు. అధిక సంఖ్యాకులకు అందించడం కోసం దీన్ని కరపత్ర రూపంలో ముద్రించడం జరిగింది. మతం అన్నది విశ్వజనీయమని, అది ఒక్కటేనని అన్నారాయన. కొన్ని ప్రత్యేకమైన ఆనవాయితీల్ని, ఆచారాల్ని మనం విశ్వజనీనం చేయలేకపోవచ్చు. కానీ మతంలో ఉన్న సామాన్య తత్వాన్ని విశ్వజనీనం చేయవచ్చు. అందరూ దాన్ని సమానంగా అనుసరించి మన్నించాలని కోరవచ్చు అని రాశారు అందులో. నాన్నగారు ఉదారంగా ఇచ్చిన చెక్కు వల్ల మహాసభ ముగిసిపోయిన తర్వాత కూడా నేను అమెరికాలో ఉండగలిగాను. బోస్టన్లో అతి సామాన్య పరిస్థితుల్లో 3 సంవత్సరాలు హాయిగా గడిచిపోయాయి. నేను బహిరంగోపన్యాసాలిచ్చాను, తరగతుల్లో బోధించాను. సాంగ్స్ ఆఫ్ ద సోల్, ఆత్మగీతాలు అన్న కవితా సంపుటి రాశాను. ఈ కవితా సంపుటికి సిటీ ఆఫ్ న్యూయార్క్ కళాశాల అధ్యక్షులైన ఫ్రెడరిక్ బ్రీ రాబిన్సన్ పీఠిక రాశారు. 1924లో నేను అమెరికా ఖండ పర్యటన ప్రారంభిస్తూ అనేక ప్రధాన నగరాల్లో వేలాది శ్రోతల సమక్షంలో ప్రసంగాలు చేశాను. సుందరమైన అలాస్కాలో విశ్రాంతిగా గడపడం కోసం సియాటిల్లో ఓడ ఎక్కాను. విశాల హృదయులైన విద్యార్థుల సహాయంతో 1925లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్లో మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్లో అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించాను. ఈ కార్యాలయ భవనం నేను చాలా ఏళ్ల క్రిందట కాశ్మీరులో కలిగిన అంతర్దర్శనంలో చూసినదే. దూరదేశమైన ఈ అమెరికాలో జరిగే కార్యకలాపాల్ని తెలిపే ఫోటోలు శ్రీ యుక్తేశ్వర్ గారికి వెంటనే పంపాను. ఒక పోస్ట్ కార్డు మీద ఆయన బెంగాలీలో సమాధానం రాశారు. దాన్ని ఇక్కడ అనువాదం చేస్తున్నాను. నా ప్రియవత్స ఓ యోగానంద, నీ విద్యాలయము, విద్యార్థులు ఉన్న ఫోటోలు చూస్తుంటే నా జీవితానికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పడానికి మాటలు చాలవు. వివిధ నగరాల్లో ఉన్న నీ యోగ విద్యార్థుల్ని చూసి ఆనందంలో మునిగిపోతున్నాను. స్తోత్రగీతాల్లో, రోగనివారక స్పందనల్లో, రోగనివారక దైవ ప్రార్థనలలో నీ పద్ధతుల గురించి విని నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను. బయటి గేటు వంపులు తిరుగుతూ పైకి సాగే కొండదారి, మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్కు దిగువన విశాలంగా వ్యాపించి ఉన్న రమణీయ ప్రకృతి దృశ్యం చూస్తుంటే వాటిని నా కళ్ళతో నేను చూడాలని తహతలాడుతున్నాను. ఇక్కడంతా సజావుగా సాగుతోంది దేవుడి దయ వల్ల. నువ్వెప్పుడూ ఆనందంగా ఉందువుగాక. శ్రీ యుక్తేశ్వర్ గిరి. ఏళ్లకేళ్ళు చకచకా సాగిపోయాయి. నా కొత్త దేశంలో ప్రతి చోట నేను ఉపన్యాసాలిచ్చాను. వందల కొద్దీ క్లబ్బుల్లో, కళాశాలల్లో, చర్చిల్లో, అనేక రకాల శ్రోతల సమావేశాల్లో ప్రసంగించాను. 1920-30 మధ్య దశాబ్దిలో కొన్ని లక్షల మంది అమెరికన్లు నా యోగ విద్యా తరగతులకు హాజరయ్యారు. వాళ్ళందరికీ నేను 1929లో ప్రార్థనలు, పద్యాలు గల కొత్త పుస్తకం ఒకటి అంకితం చేశాను. విస్పర్ ఫ్రమ్ ఎటర్నిటీ అనే ఈ పుస్తకానికి ప్రఖ్యాత గాయని ఎమిలీటా గలీ కుర్సీ పీఠిక రాశారు. ఒకప్పుడు భారతదేశపు నిరాడంబర ప్రశాంతి కోసం ఉవ్విళ్ళూరుతూ దాన్ని తలుచుకునేవాణ్ణి. కానీ ప్రతిరోజు తూర్పు పడమటి దేశాల మధ్య అవగాహన విస్తరిస్తూ ఉండడం గమనించేవాణ్ణి. నా ఆత్మ ఆనంద తరంగితమయ్యేది. అనేక సందర్భాల్లో తనకు దైవ మార్గదర్శిత్వం లభించినట్లు అనుభూతి పొందిన స్వదేశపిత జార్జ్ వాషింగ్టన్ అమెరికాకు ఆధ్యాత్మికోత్తేజం కలిగించే మాటలు ఇలా అన్నాడు. స్వతంత్రమై, జ్ఞానసంపన్నమై, అద్యతన భావిలోనే ఘనతనందుకోగల దేశం మానవ జాతికి అందించడానికి తగినది. సర్వదా సమున్నత న్యాయము, లోకహితము నడిపించినట్టుగా నడుచుకునే ప్రజల ఉదార అతినవ్య ఆదర్శం. కాల చరిత్ర గతిలో ఇటువంటి ప్రణాళికల వల్ల కలిగే ఫలితాలు, దానికి నిలకడగా కట్టుబడి ఉండటం వల్ల కోల్పోవలసి వచ్చే ఏ తాత్కాలిక ప్రయోజనాలకైనా సమృద్ధిగా పరిహారాన్ని అందిస్తాయన్న సంగతి ఎవరు శంకించగలరు? భగవంతుడు ఒక దేశం శాశ్వత సౌభాగ్యాన్ని దాని సుగుణ సంపత్తితో ముడిపెట్టకుండా ఉంటాడా అని. వాల్ట్ విట్మన్ రాసిన హిమ్ టు అమెరికాలోంచి ఒక చిన్న భాగం. నీ భవిష్యత్తులో నువ్వు, స్త్రీ పురుషుల విస్తార విజ్ఞతాయుత చింతనల్లో నువ్వు, నీ నైతిక ఆధ్యాత్మిక క్రీడాకారుల్లో దక్షిణం, ఉత్తరం, పడమర, తూర్పుల్లో నువ్వు, నీ నైతిక సంపదలో, నాగరికతలో,
అప్పటిదాకా అతి గర్విష్టమైన నీ భౌతిక నాగరికత వ్యర్థంగా ఉండవలసిందే. అందులోనూ నువ్వు. నీ సర్వార్థ సాధక సర్వగ్రాహక ఆరాధనలో కేవలం ఏ ఒక్క మృతగ్రంథంలోనూ రక్షకుడితోనూ ఉండిపోకుండా నువ్వు. నీ రక్షకులు అసంఖ్యాకులు. నీలోనే అంతర్నిహితులు. ఒకరికొకరు సమానులు, ఒకరిలా ఒకరు దివ్యులు. ఇవన్నీ నీలో తప్పక జరుగుతాయని జోస్యం చెబుతున్నాను ఈరోజు.